17వ తేదీ జూలై నెల 2024 సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 22వ సంకీర్తన 10వ వచనాన్ని చదువుకుందాము. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవుని మనకు ఆధారముగా చేసుకొనుట అది ఎంత మేలుకరమైనటువంటి అనుభవమో ఈ ఉదయకాలమో ధ్యానించబోతూ ఉన్నాము. ఈ లోకములో దేనిని కాకుండా దేవునిని మాత్రమే ఆధారం చేసుకొని మనము జీవించవలసి ఉన్నది. ముఖ్యంగా ప్రభు బిడ్డలు దేవునిపైన ఆధారపడుట నేర్చుకోవాలి. అది అవసరమున్నప్పుడు మాత్రమే కాదు, ప్రతి దినము కూడా ఈ అనుభవము మనకు చాలా అవసరము అనే విషయాన్ని గుర్తించాలి ప్రియులారా. ఎందుకంటే దేవుని యొద్ద నుంచి కాకుండా మరి ఎక్కడి నుండి కూడా మనమేమీ పొందలేము. మన జీవితం అంతటిలోనూ కూడా మనకు కావలసినవన్నీ కూడా కేవలము దేవుని వలన మాత్రమే మనం కలిగి ఉంటున్నాము. అందుకని ప్రతి దినము కూడా ప్రతి క్షణము కూడా దేవుని పైన ఆధారపడవలసి ఉన్నది. దేవునిని ఆధారంగా చేసుకొనవలసి ఉన్నది. భక్తుడైన మార్టిన్ లూథర్ గారు ఒక సందర్భంలో ఇలా చెప్పారట, నేను చాలా వాటిని నా చేతుల్లో ఉంచుకొని ఉన్నాను, అయితే వాటన్నిటినీ పోగొట్టుకున్నాను. నేను దేవుని చేతిలో ఏమేమి ఉంచానో వాటన్నిటినీ ఈనాటికి కలిగి ఉన్నాను అని. చాలా అద్భుతంగా ఉంది కదండి. ఎప్పుడైతే మన జీవితాన్ని మన చేతుల్లోనికి తీసుకుంటామో దాన్ని పోగొట్టుకుంటాము. మన జీవితాన్ని దేవుని చేతిలో ఎప్పుడైతే ఉంచుతామో దాన్ని స్థిరంగా మనం కలిగి జీవించగలుగుతూ ఉంటాము. కనుక దేవుని పైన ఆధారపడుట అంటే దేవుని చేతికి అప్పగించుకోవడమే. ఒకానొక సందర్భంలో యెహోషాపాతు పరిపాలిస్తున్న కాలం అది. ఆ పరిపాలిస్తున్న కాలంలో మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులలో కొందరు యెహోషాపాతు మీదకి దండెత్తి వస్తున్నారు. విస్తారమైనటువంటి సైన్య సమూహము వారు. అలాంటి పరిస్థితుల్లో శక్తి ఏమాత్రము కూడా వారిని ఎదుర్కొనడానికి సరిపోనటువంటి యెహోషాపాతు తన ప్రజలతో కలిసి దేవుని యొద్ద ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆయన చేసిన ప్రార్థన ఎంత ఉన్నతంగా ఉంటుందో మనము దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనములో చూస్తూ ఉంటాము. యెహోషాపాతు ప్రార్థిస్తూ, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకునో మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినప్పుడు యెహోషాపాతు దేవుని సముఖములో చేస్తున్న ఈ ప్రార్థన ఎంత చక్కగా ఉందో గమనించండి. చెప్తున్న మాట ఏమిటంటే, మా పరిస్థితి చూడండి ప్రభువా, మేము యుద్ధం చేయడానికి మాకు శక్తి సరిపోదు, ఏం చెయ్యాలో కూడా మాకు తోచట్లేదు, మా దిక్కు నీవే అనగా దేవుణ్ణి ఆధారంగా చేసుకుంటున్నారు. దేవుని పైన ఆధారపడుతూ ఉన్నారు. ఎప్పుడైతే వారి ఆయుధాల పైన కానీ, సైన్యం పైన కానీ, తెలివితేటల పైన కానీ, శక్తియుక్తుల పైన కానీ ఆధారపడకుండా తమ దేవుడైన యెహోవా పైన ఆధారపడి ఉన్నారో జరిగిన అద్భుతం 22వ వచనంలో చూస్తూ ఉంటాము.
వారు పాటలు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా, యెహోవా యూదావారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, శెయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. ఆశ్చర్యమండి. దేవుణ్ణి మనం ఆధారంగా చేసుకొని ఉన్నప్పుడు దేవుడు మన పక్షముగా యుద్ధం చేస్తారు. దేవుడు మన కొరకే కార్యాలు చేయడం ప్రారంభిస్తారు. మన విపత్కర పరిస్థితుల్లో సహితము కూడా దేవుని సహాయము అద్భుతంగా మనకు లభిస్తూ ఉంది. ఆ సత్యాన్ని యెహోషాపాతు రాజు తెలుసుకొని ఆ రీతిగానే నడుచుకున్నాడు. సహోదరుడా, ప్రియ సహోదరి, నా జీవితంలో కూడా ఒకవేళ ఓటమి పాలైపోతూ కొనసాగుతున్నామా, లేక అనేకమైన సవాళ్లను ఎదుర్కొంటూ ఉన్నామా, ఎన్నో పోరాటాలు మన జీవితంలో ఉన్నాయా? అయితే నీ శక్తిని ఉపయోగించడానికి ప్రయత్నం చేయొద్దు. నీ తెలివితేటలు ఉపయోగించడానికి ప్రయత్నం చేయొద్దు. కేవలము దేవుణ్ణి ఆధారంగా చేసుకో. ప్రభు అద్భుతంగా ప్రతి పరిస్థితి నుంచి కూడా నిన్ను విడిపిస్తారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాము. ఆనాడు పౌలు గారు మాట్లాడుతూ, అది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనములో మనము ఈ రీతిగా చదవగలుగుతాము. ప్రియులారా, వాక్యములో చూస్తాము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. వాక్యములో గమనిస్తున్నారా? దేవుని ద్వారా మన ప్రతి అవసరము కూడా తీర్చబడుతూ ఉంది. ఇంకొక మాటగా చెప్పాలి అంటే, సమస్తమునకును దేవుడు ఆధారమై ఉన్నారు. సర్వము కూడా దేవునిలోనే ఉన్నవి అని వ్రాయబడింది. కలిగినదేదియు కూడా ప్రభు లేకుండా, ప్రభు ఇవ్వకుండా కలుగదు, కలుగలేదు కూడా. మరి అలాంటి సమయంలో మనము ప్రతి అవసరము కొరకు కూడా ప్రభు పైన ఆధారపడడం అనేది ఎంత అవసరము? ఒకవేళ మన శక్తిని ఆధారంగా చేసుకుంటున్నామా? అయితే ప్రతి అవసరత మనకు తీర్చబడదు. ఈ లోకములో ధనాన్ని మనం ఆధారంగా చేసుకుంటున్నామా? ధనము ద్వారా అన్నీ కలిగి ఉండలేము. ఏదైనా సరే ప్రియులారా, ఈ లోకంలో దేనిని ఆధారంగా చేసుకునడానికి మనం ప్రయత్నం చేసినా మన జీవితంలో అన్నీ పొందలేము. కానీ దేవుణ్ణి ఆధారంగా చేసుకుంటే సమస్తము కూడా ప్రభు ద్వారా మనము పొందుకుంటాము అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో చెప్పారండి. అది మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనము నుండి, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతరు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. వింటున్న ప్రియ దైవజనమా, చింతించొద్దు అని ప్రభు చెప్తా ఉన్నారు. ఎప్పుడు చింతించాలి? మనకు దొరకనప్పుడు, ఇక మన జీవితంలో పొందలేము అని అనుకున్నప్పుడు, అసాధ్యము అని అనుకున్నప్పుడు, ఇక జవాబు రాదు అని అనుకున్నప్పుడు, మార్గమే లేదు అని అనుకున్నప్పుడు, ద్వారములన్నీ మూయబడి ఉన్నాయి అనుకున్నప్పుడు మనం చింతించవచ్చు. కానీ వాక్యంలో చెప్పబడుతున్న మాట, ఇవన్నీ మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలుసు. మీరు మొదట ప్రభువుని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఇంకా చింత ఎందుకండి? ముందు ప్రభువుని ఆధారంగా చేసుకున్నప్పుడు మన అవసరతలన్నీ కూడా తీర్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. అన్నీ దొరికే ప్రభు యొద్దకు రాకుండా ఏమీ దొరకని చోట మనం వెతికితే ప్రయోజనం ఏముందండి? చింత, దుఃఖము, నిరాశ, నిస్పృహలు తప్ప. కనుక దేవుని వాక్యములోంచి మనం నేర్చుకుంటున్నాము, సమస్తమునకు దేవుడు ఆధారమై ఉన్నారు. ఆ దేవుణ్ణి మనం ఆధారంగా చేసుకుంటే మన జీవితాల్లో సమృద్ధిని కలిగి ఉంటాం. కొరత అనేది ఉండదు ప్రియులారా.
ఒకవేళ కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామా, లేక ఆరోగ్య సంబంధమైన పరిస్థితుల్లో ఇబ్బందికరమైన వాతావరణాన్ని చూస్తూ ఉన్నామా, అది లేదు ఇది లేదు అనే ఆలోచన కనుక మన జీవితంలో కలుగుతూ ఉందా, అయితే ఉదయకాలం ప్రభు మాట్లాడుతూ ఉన్నారు ప్రియులారా, ఆయన రాజ్యాన్ని వెతకడము అంటే ప్రభుని ఆధారంగా చేసుకోవడమే. కనుక ప్రభుని ఆధారంగా చేసుకున్నప్పుడు ఏ కొదువ మన జీవితంలో ఉండదు అనే విషయాన్ని దయచేసి మనం గ్రహించగలుగుతాము. అలాగే రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయాన్ని చదివితే అక్కడ హిజ్కియా కనిపిస్తూ ఉంటారు. ప్రవక్త ద్వారా దేవుడు ఒక వర్తమానం పంపించారు. నీవిక బ్రతకవు, చనిపోతావు, నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పి. ఆ మాట మనుషుల నుండి కాదు పొందింది, దేవుడే పంపించారు ఆ వర్తమానము. ఇక ప్రభు చెప్పిన తర్వాత ఆ మాట ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది కదా. అయినప్పటికీ కూడా హిజ్కియా రాజు చేసిన పనేమిటినంటే ఆరోగ్యం కొరకు దేవుని పైన ఆధారపడడానికి తీర్మానం చేసుకొని ఉన్నాడు. ఉన్న పాటున గోడవైపు తిరిగాడు. యెరూషలేము తట్టు, దేవాలయము తట్టు తన ముఖం తిప్పుకొని ఉన్నాడు. దేవుని వైపు తిరిగి కన్నీరు కారుస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అనారోగ్యం చేత బాధపడే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏ రాజు అయినా చేసే పనేమిటినంటే ఉన్నతమైన వైద్యులను పిలిపించుకుంటాడు. అవసరమైతే ప్రక్క రాజ్యాల్లో, ప్రపంచంలో ఏ రాజ్యములో ఉన్నటువంటి గొప్ప వైద్యుడినైనా పిలిపించుకోగలిగినటువంటి ఆర్థిక స్థాయి, అలాగే అధికారపు స్థాయి కలిగినటువంటి వ్యక్తి కదా రాజు. అలాంటిది హిజ్కియా చేస్తున్న పనేమిటినంటే మనుషులను ఆశ్రయించట్లేదు, ధనాన్ని ఆధారంగా చేసుకోవడం లేదు, వైద్యులను ఆధారంగా చేసుకోవడం లేదు, తన దేవుణ్ణి ఆధారంగా చేసుకొని ప్రార్థన చేస్తూ దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా అని దేవునికి మొర్ర పెట్టగలిగి ఉన్నాడు. ప్రియులారా, ప్రభుని ఆధారంగా చేసుకుంటే పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుకోగలుగుతాము. అంత మాత్రమే కాదు, 15 సంవత్సరాలు అదనపు ఆయుష్కాలాన్ని దేవుని ద్వారా పొందుకున్నటువంటి రాజు హిజ్కియా ఈ ఉదయకాలం స్నేహితుడా, ప్రియ సహోదరి, చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నావా? తీవ్రమైన బలహీనతలు నిన్ను కృంగదీస్తూ ఉన్నాయా? ఆ వ్యాధి నిన్ను ఎంతగానో కబళిస్తుంది అని వాపోతూ ఉన్నావా? ఎన్నో చోట్లకు తిరుగుతూ ఉన్నావు, కానీ స్వస్థతే కలగడం లేదా? ఈ ఉదయకాలం దేవుణ్ణి ఆధారంగా చేసుకో. ప్రభువా, నీవు తప్ప నాకెవరూ లేరు, నీవు తప్ప నాకెక్కడ ఆరోగ్యము కలగదు, బాగు చేసేవారే లేరు ప్రభువా అని దేవుణ్ణి ఎప్పుడైతే ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే దేవుణ్ణి ఆధారంగా చేసుకుంటామో, హిజ్కియాను మరణము నుండి తప్పించిన దేవుడు నీ జీవితంలో వ్యాధి నుంచి నిన్ను తప్పించగలరు, అనారోగ్యము నుంచి నిన్ను తప్పించగలరు. ఎంతో కాలంగా పోరాడుతున్నావే ఆ వ్యాధితో, అందు నుండి కూడా నేను దేవుడు బాగు చేయగలరు. ప్రియులారా, దేవునికి అసాధ్యమైనది లేదండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసముంచి ప్రార్థించగలిగితే, ప్రభువా నీవే నాకు దిక్కు, ఇక వేరే మార్గం నాకు లేదు ప్రభు అని దేవునికి మొర్రపెట్టగలిగితే దేవుడు బాగు చేస్తారు. ప్రియులారా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని మాట్లాడిన నా ప్రభు నీ పరిస్థితులలో, అనగా నీ అనారోగ్య పరిస్థితులలో నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తారు. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయములో గమనించినట్లయితే ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి ఒక తల్లి తన బిడ్డలను తీసుకుని వచ్చింది. 2 చిన్న బిడ్డలు. ఆమె భర్తను పోగొట్టుకుంది. ఆమె భర్త ఒక ప్రవక్త. అయితే ఆమెకున్న ఇబ్బంది ఏమిటంటే భర్త దినాల్లో సరి అయినటువంటి ఆర్థిక పరిస్థితులు లేక వారు అప్పులు చేసుకొని ఉన్నారు. భర్త చనిపోయాడు, తీర్చగలిగిన స్థాయి లేదు. అప్పులు వాళ్ళు వచ్చి పిల్లలిద్దరినీ కూడా బానిసలుగా పట్టుకుపోతాము అని చెప్తున్నారు. ఇక ఏం చెయ్యాలో ఆమెకు అర్థం కాలేదు. ఎవరిని అడగాలి? ఎవరిని అడిగితే తన అప్పులు తీర్చగలిగినంత ఆర్థిక సహాయం చేస్తారు? ఎవరిని అడిగితే తమ సమస్య నుంచి తమకు సహాయం కలుగుతుంది? ఆమె ఆలోచించింది. ఎవరిని కూడా మనుషులను అడగడానికి ఆమె తీర్మానం చేసుకోనలేదు. దేవుణ్ణి అడగడానికి దైవజనుని దగ్గరికి వచ్చింది. దైవజనునితో తన బాధంతా చెప్పుకుంది.
తన కష్టాలన్నీ చెప్పుకుంది. తను ఎంత దుఃఖంలో ఉందో, ఎంత బాధలో ఉందో, ఎంత కొరతలు కలిగి జీవిస్తుందో, ఎంతగా అప్పుల వారి చేత బాధించబడుతూ ఉందో, మానసికంగా ఎంత నలిగిపోతూ ఉందో ప్రియులారా, ఆమె ఆ దైవజనునితో చెప్పినప్పుడు దైవజనుడు దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన వాడై ఆమెకు ఒక పరిష్కార మార్గాన్ని చూపించాడు. అద్భుతమేంటో తెలుసండి, ఆమె అప్పులన్నీ తీర్చేయగలిగింది. ఏ ఆర్థిక కష్టము లేకుండా సమృద్ధితో తన బిడ్డలతో కలిసి భవిష్యత్తు కొరకు జీవించడానికి అన్నీ కూడా పొందుకొని ఉన్నది. దేవునికి స్తోత్రం అండి. ఈరోజున ఆలోచన చెయ్యాలి. ఈ గొప్ప అద్భుత కార్యాలు మన జీవితంలో ఏ మనుష్యుని ఆశ్రయిస్తే మనకు లభిస్తాయండి? మనుషులు ఎవరైనా మనకు సమృద్ధిని ఇవ్వగలరా? చిన్న సహాయం చేయడానికి ఎన్ని లెక్కలు వేసుకుంటారండి. కానీ దేవుని యొద్దకు వస్తే, ప్రియ దేవుని బిడ్డ, దేవుని వైపు చూస్తే గనక మన ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయండి. సహోదరుడా, ప్రియ సహోదరి, ఆర్థికంగా నలిగిపోతున్నావా? అప్పులతో బాధపడుతున్నావా? ఎంతో కష్టం అనుభవిస్తున్నావా? నీ కష్టార్జితం నీకు ఏమాత్రమూ సరిపోవడం లేదా? కుటుంబంలో బాధ్యతలు పెరిగిపోయి ఇబ్బంది పడుతూ ఉన్నావా? ఈ ఉదయకాలం వాక్యం ద్వారా యేసయ్య నీతో నాతో మాట్లాడుతున్నారు. నువ్వు ప్రభుని ఆధారంగా చేసుకో. ప్రభు యొద్దకు వచ్చి ప్రభుని వేడుకో, ప్రభుని ఆశ్రయించు. దేవా, నాకు ధనము కాదు నాయన నా జీవితానికి మేలు చేయగలిగింది. మీరే నాకు మేలు చేస్తారు. నా సమస్యల నుంచి, నా ఇబ్బందుల నుంచి నన్ను తప్పించే దేవుడు నీవే ప్రభు అని పరిపూర్ణంగా విశ్వాసముతో దేవుని పైన ఆనుకోగలిగితే దేవుని పరిస్థితులన్నీ మార్చేస్తాడు ప్రియ సహోదరుడా. పరిస్థితులన్నిటి నుండి విడిపిస్తాడు ప్రియ సహోదరి. కనుక పరిపూర్ణమైన విశ్వాసాన్ని ప్రభు పట్ల కలిగి ఉండమని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. లూకా సువార్త 18వ అధ్యాయము ప్రియులరా 13వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కట్టుకొనొచ్చు, దేవా పాపినైనా నన్ను కరుణించుము అని పలికెను. స్నేహితుడా, ప్రియ సహోదరి, శత్రువు వచ్చినప్పుడు మాత్రమే కాదు, అవసరత కలిగినప్పుడు మాత్రమే కాదు, ఆరోగ్యం కొరకు మాత్రమే కాదు, ఆర్థిక పరిస్థితులను చక్కబరుచుకోవడానికి మాత్రమే కాదు, అన్నిటికంటే ముఖ్యంగా నీ ఆత్మ రక్షణ కొరకు కూడా యేసయ్యను ఆశ్రయించు. అవునండి, నశించిపోతున్న నీవు నేను కూడా రక్షించబడాలి అంటే రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ప్రియులారా. ఈ నామం వలననే తప్ప మరి ఏ నామం వలన కూడా, ఆకాశము క్రిందే ఇవ్వబడినటువంటి మనుషులలో ఏ నామం వల్ల కూడా మనము రక్షణ పొందలేమండి. యేసయ్య నామము రక్షించే నామము. ఆయన విమోచకుడై ఉన్నారు. లోక పాపములను మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా ఉన్నారు. అందుకని ఈ సత్యాన్ని ఆనాడు సుంకరి తెలుసుకొని రక్షణ కొరకు, విమోచన కొరకు యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు అనగా పరిశుద్ధ దేవాలయం యొద్దకు కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. అతడు నీతిమంతునిగా తీర్చబడి ఉన్నాడు. సహోదరుడా, ప్రియ సహోదరి, ఇంకా రక్షణ నీ జీవితంలో కలగలేదా? రక్షించే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఇదిగో ఆయన చేతులు చాపబడి ఉన్నాయి. ఇది రక్షణ దినమని జ్ఞాపకం చేసుకో. నీ కొరకు ద్వారం తెరవబడే ఉంది. కృపాకాలంలో నీ ఉన్నావు. ఆలస్యం చేయొద్దు దయచేసి. నీ నీతి క్రియలు నేను రక్షించలేవు, నీ మంచి క్రియలు నిన్ను రక్షించలేవు, నీవు చేసే యాత్రలు నిన్ను రక్షించలేవు, నీవు ఆశ్రయిస్తున్నటువంటి క్రతువులేవి కూడా, మనుషులు ఎవరు కూడా నిన్ను రక్షించలేరు. రక్షణ కేవలం యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మాత్రమే కలుగుతుంది అని జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధ గ్రంథములో ఎలా తెలియచేయబడతా ఉంది? 118వ సంకీర్తనలో, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కనుక సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ ఉదయకాలం దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతూ ఉంది. దేవుణ్ణి ఆశ్రయించు, అన్ని వేళలా ఆశ్రయించు, అన్ని పరిస్థితుల్లోనూ ఆశ్రయించు. ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆధారంగా చేసుకో. నా జీవితం చాలా దీవెనకరంగా ఉంటుంది. ప్రభు మనల్ని బలపరచునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా, యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ వేకువజామున వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నారు. మాకు ఆధారమే లేదని కొన్నిసార్లు మేము మాట్లాడుతూ ఉంటాం నాయన. కానీ మీరు చెప్తున్నారు, నేను మీకు ఆధారమై ఉన్నాను అని చెప్పి. అవును ప్రభువా, గర్భవాసినదైన మొదలుకొని
నాకు ఆధారం నీవే ప్రభువా అని దావీదు భక్తుడు చెప్తున్నాడు తండ్రి. కనుక మేము మిమ్మలను ఆధారంగా చేసుకుంటే మా జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. మీ బిడ్డలైన వారు మా ప్రభువా వారి పరిస్థితుల్లో మనుషుల వైపు కాకుండా మీ వైపు చూడడానికి, మిమ్మలను ఆనుకొనడానికి వారికి సహాయం చేయండి. ప్రతి పరిస్థితుల్లోనూ కూడా ప్రభువా వారికి తోడుగా ఉండండి. శత్రు భయం నుండి కానీ, కొరతల వలన కానీ, అనారోగ్యం వలన కానీ, ఆర్థిక పరిస్థితుల వలన కానీ, ఇంకా పాపం వలన కానీ మా ప్రభువా ఇలా అనేక పరిస్థితుల్లో వారు నలిగిపోతున్నప్పుడు ప్రభువా మిమ్మల్ని ఆధారంగా చేసుకొని మేలు పొందే భాగ్యం దయచేయండి. దైవజనులను, వారి కుటుంబాలను, బిడ్డలను మా ప్రభువా పరిచర్యను మీకు అప్పగిస్తున్నాను. సహాయం చేసి వారిని బలపరిచి వాడుకొని మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి సదాకాలం మీకు తోడై ఉండును గాక. ఆమెన్.